హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీకి సంబంధించి ఎస్ఎస్సిఏ నోటిఫికేషన్ గురించి ఒక నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. 2021 సర్వశిక్ష అభియాన్ అని చెప్పి మనకి ssa.ap.government.inలో లేటెస్ట్గా ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ ఏజ్ ఎలా ఉండాలి, అండ్ దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, అండ్ స్టెప్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా 1 by 1 డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో లెట్ స్టార్ట్. ఏపీ ఎస్ఎస్సిఏ నోటిఫికేషన్ 2021 సర్వశిక్ష అభియాన్. దీనికి సంబంధించి మనకి న్యూగా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే ఎస్ఎస్సిఏ ఏపీ డిఈఓ అకౌంటెంట్ మెసెంజర్స్ ఏఎన్ఎం సైట్ ఇంజనీర్ వాచ్మెన్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ రిక్రూట్మెంట్ 2020 విల్ బి రిలీజ్డ్ సూన్ అని చెప్పి మనకి ఎస్టర్డే అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ వీడియో. దీంట్లో మనకి ఎస్ఎస్సిఏ ఏపీ నోటిఫికేషన్ ఆన్ 14th Jan 2021 అని చెప్పి సమగ్ర శిక్ష విజయనగరం అని చెప్పి ఒకటి ఇచ్చారు. దానికి సంబంధించి ఏంటి అని చెప్పి టోటల్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసరికి 8/10/2020 అండ్ కాలింగ్ ఆఫ్ అప్లికేషన్స్ 9/10/2020. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్స్ అని చెప్పి ఇచ్చారు 17/10/2020. కండక్టెడ్ ఆఫ్ ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ 19/10/2020. ప్రిపరేషన్ ఫర్ మెరిట్ లిస్ట్ అని చెప్పించారు. బట్ ఇంతవరకు కూడా మనకి ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అందలేదు. సో ఆ అప్డేటెడ్ నోటిఫికేషన్లో ఏముండబోతున్నాయి అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, వీటి గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. చూద్దాం. దీంట్లో మనకి వేకెన్సీస్ పొజిషన్ వచ్చేసరికి ఎంఐఎస్ అండ్ ప్లానింగ్ కోఆర్డినేటర్ 1 వేకెన్సీ, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ 1 వేకెన్సీ, ఐఈ అండ్ ఎస్హెచ్ కోఆర్డినేటర్ 1 వేకెన్సీ, అసిస్టెంట్ అండ్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ 1 వేకెన్సీ, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ 1, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 1 వేకెన్సీ. ఇలా మనకి టోటల్గా 6 వేకెన్సీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఏముండాలి, ఏ పోస్ట్కి మనకి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఏముండాలి అంటే చూద్దాం. ప్లానింగ్ అండ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్, దీనికి గెజిటెడ్ హెడ్ మాస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ జెడ్పీ హై స్కూల్స్ ఆర్ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఆర్ లెక్చరర్స్ ఆఫ్ డిఐటిఎస్ హ్యావింగ్ 2nd class పీజీ ఇన్ మ్యాథమెటిక్స్ అని చెప్పించారు. అదే కాకుండా విత్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అని చెప్పించారు. అండ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్, దీనికి వచ్చేసరికి మనకి గెజిటెడ్ హెడ్ మాస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ జెడ్పీ హై స్కూల్స్ ఆర్ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్. ఇది మనకి క్వాలిఫికేషన్గా. అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్, దీనికి కూడా మనకి గెజిటెడ్ హెడ్ మాస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ జెడ్పీ హై స్కూల్స్ ఆర్ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్. అండ్ ఇవే కాకుండా మనకి డిఈడి బిఈడి ఎంఈడి ఆర్ 45-90 days ఫౌండేషన్ కోర్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఇలా మనకి క్వాలిఫికేషన్గా తీసుకుంటాం. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అసిస్టెంట్ సెక్టరల్ ఆఫీసర్స్, దీనికి వచ్చేసరికి మనకి ఏముండాలి అంటే అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్కి 2nd class పీజీ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్. అండ్ అదే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్. అండ్ అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ 2nd class పీజీ ఇన్ స్కూల్ సబ్జెక్ట్స్. అండ్ అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ 2nd class పీజీ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ ఫిజికల్ సైన్స్. అండ్ ఇవే కాకుండా డిప్లొమా ఇన్ కంప్యూటర్స్, ఇది కూడా మనకు ఉండవచ్చు. ఇలా మనకి క్వాలిఫికేషన్గా తీసుకుంటాం. అండ్ 2 ఇంపార్టెంట్ లింక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సమగ్ర శిక్ష విజయనగరం నోటిఫికేషన్ అని చెప్పి అండ్ సమగ్ర శిక్ష విజయనగరం అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి ఆ పోస్టులకు సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ అదే కాకుండా ఏపీ అంగన్వాడీ నోటిఫికేషన్ ఫర్ 5095 అంగన్వాడీ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్, వీటికి సంబంధించి ఆర్గనైజేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష అభియాన్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఆర్గనైజేషన్ అనేది రిలీజ్ చేశారు.
పోస్ట్ నేమ్ వచ్చేసరికి డిఈఓ అకౌంటెంట్, మెసెంజర్స్, ఏఎంఎన్ అండ్ సైట్ ఇంజనీర్, వాచ్మెన్ అండ్ సబార్డినేట్. నోటిఫికేషన్ వచ్చేసరికి వేకన్సీస్ టోటల్గా 11,225 అనేది మనకి వేకన్సీస్గా తీసుకుంటాం. లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చ్ 2021గా తీసుకుంటాం. అప్లికేషన్ అనేది మనకి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి కింద మనకి లింక్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎస్ఎస్ఏ ఏపీ రిక్రూట్మెంట్ 2020 11,225 డిఈఓ అకౌంటెంట్, మెసెంజర్స్, ఏఎన్ఎం, సైట్ ఇంజనీర్, వాచ్మెన్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్. వీటికి సంబంధించి వేకన్సీస్ డీటెయిల్స్ తీసుకుంటే ఏ పోస్ట్లో ఇవి టోటల్ అండ్ వీటికి ఎన్నెన్ని డివైడ్ చేశారంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ 2,200, మెసెంజర్స్ 1150 అండ్ ఆఫీస్ సబార్డినేట్, కుక్, వాచ్మెన్ అండ్ స్వీపర్ వచ్చేసరికి 4,769 పోస్టులు అనేవి మనకు ఉన్నాయి. అండ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్స్కి వచ్చేసరికి 960 పోస్టులు ఉన్నాయి. అండ్ అకౌంటెంట్కి వచ్చేసరికి 1,440 పోస్టులు ఉన్నాయి. అండ్ ఏఎన్ఎం, సైట్ ఇంజనీర్స్, పిఈటి ఈ పోస్టులు వచ్చేసరికి మనకి 706 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇలా మనకి వేకన్సీస్ డీటెయిల్స్ తీసుకుంటే అండ్ క్వాలిఫికేషన్ ఏముండాలి, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓకి వచ్చేసరికి మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎంఎస్ ఆఫీస్ విత్ టైపింగ్ స్కిల్స్. అండ్ మెసెంజర్స్ వచ్చేసరికి మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. అండ్ ఆఫీస్ సబార్డినేట్, కుక్, వాచ్మెన్ అండ్ స్వీపర్కి వచ్చేసరికి 7th క్లాస్ అండ్ 10th క్లాస్ ఎగ్జామ్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్స్కి వచ్చేసరికి డిగ్రీ విత్ కంప్యూటర్ కోర్స్. అకౌంటెంట్కి వచ్చేసరికి మస్ట్ హ్యావ్ టు పాస్డ్ ఏ బీకామ్ డిగ్రీ అండ్ ఎంఎస్ ఆఫీసర్ కంప్యూటర్స్, టాలీ సాఫ్ట్వేర్, ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటెంట్ ఇన్ రెప్టెడ్ ఇన్ ఆఫీస్ అని ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏఎన్ఎం క్యాండిడేట్ షుడ్ పోసెస్ జిఎన్ఎం ఆర్ ఏఎన్ఎం కోర్స్ ఫ్రమ్ ఏ ఇన్స్టిట్యూట్. అండ్ సైట్ ఇంజనీర్స్కి వచ్చేసరికి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ బీటెక్ ఆర్ బిఈ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ ది యూనివర్సిటీ. ఇది మనకి వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా తీసుకుంటాం. అండ్ వీరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ అనేది ఉండాలి. పే స్కేల్ అనేది మనకి రూల్ వైజ్గా డివైడ్ చేస్తారు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇంటర్వ్యూ అండ్ రిటన్ ఎగ్జామ్గా తీసుకుంటాం. ఫస్ట్ మనకి రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అది క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో కూడా మనం దీన్ని పే చేసుకుంటాం. ఫర్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి నో ఫీజ్. హౌ టు అప్లై, దీనికి మనం ఎలా అప్లై చేయాలి అంటే సర్వశిక్ష అభియాన్ అనే దాంట్లో మనకి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీనికి సంబంధించి ఆ నోటిఫికేషన్పై మనం క్లిక్ చేస్తే అప్లికేషన్ లింక్ ఓపెన్ అవుతుంది, అక్కడ మనం ఫిలప్ చేస్తాం. దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ గురించి, ఫీ గురించి, ఇంపార్టెంట్ లింక్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించి మనకి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. అదేంటి అంటే ప్రభుత్వ ఉత్తర్వుల 71 పాఠశాల విద్యాశాఖ తేదీ 17/10/2020. దీనికి సంబంధించి మనకు ఒక లింక్ కూడా ఇచ్చారు. ఇలా మనకి నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ చేశారు సర్వశిక్ష అభియాన్ నుంచి. సో దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.